ఈ వీడియోలో మనం ఆకలి లేకపోవడం గురించి మాట్లాడుతున్నాం. కిడ్నీ రోగుల్లో ఒక సాధారణ సమస్య ఆకలి లేకపోవడం. మన శరీరంలో కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే మీ అందరికీ తెలుసు కదా, క్రియాటినిన్ పెరుగుతుంది. కానీ క్రియాటినిన్ తో పాటు మరిన్ని పదార్థాలు కూడా మన శరీరంలో పేరుకుపోతుంటాయి. ఉదాహరణకు యూరియా. ఇప్పుడు యూరియా మన రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడు అది మన మెదడుకు చేరుతుంది. అప్పుడు మన కడుపులో ఆకలి అనిపించేది మనకు ఎవరు అనిపింపజేస్తారు? కాదు, కడుపు మెదడుకు సంకేతం ఇస్తుంది. నీకు ఆకలి వేసింది, తినమని చెబుతుంది. కానీ ఈ సంకేతం సరిగ్గా పనిచేయకపోతే మీకు ఆకలి అనిపించదు. మీరు ఒక రొట్టె తింటారు, మీ కడుపు నిండిపోతుంది, మీకు వాంతి చేయాలనిపిస్తుంది మరియు ఆకలి తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు తినడం లేదు, మొత్తం రోజులో 2 రొట్టెలు 3 రొట్టెలు మాత్రమే తింటున్నారు. అలాగే మీరు అనుకుంటున్నారు మీ కిడ్నీ బాగుపడిపోతుందని. అది కూడా తప్పు. ఎందుకు? ఇది కూడా అర్థం చేసుకోండి. మీరు తినలేదు, చాలా తక్కువ తిన్నారు. మీరు తిన్న ఆహారం మీ శరీరానికి సరిపడినదే కాదు. శరీరం బలహీనపడుతోంది. శరీరం బలహీనపడితే కిడ్నీ కూడా బలహీనపడుతుంది. ఎందుకంటే శరీరమే కిడ్నీకి ఆహారం ఇస్తుంది. కాబట్టి మీరు మీ శరీరంలో ఎనర్జీని పెంచాలి. అప్పుడు కిడ్నీ పనితీరు మెరుగవుతుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీకి హాని చేయని ఆహారాన్ని మాత్రమే తినండి.